సార్ మీరు బాలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి బాలకృష్ణ. ఎవరు ఏమీ మాట్లాడలేదేంటి? ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరుగుతుంది అక్కడ? నాకు తెలియాలి. నన్ను రిలీజ్ చేయండి. కానిస్టేబుల్, ముందు ఆవిడ ఆగమను. అమ్మా, మిమ్మల్ని విడిపించడానికి బాలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి బాలకృష్ణ గారు వచ్చారు. ఏంటి, బాలకృష్ణ వచ్చారా? నేను ఆయన చూడాలి. ఆ బాల ఎలా ఉంటాడో ఏంటో. బాబాయ్ ప్లీజ్, బాబాయ్ ఒక్కసారి సెల్ ఓపెన్ చేయవా ప్లీజ్? మా ఎస్ఐ గారు కోపడతారమ్మా, కాసేపు ఆగండి. అది కాదు బాబాయ్, నేను చెప్పేది వినండి. బాబాయ్ ప్లీజ్ ఓపెన్ చేయండి. సార్ వెరీ వెరీ సారీ సార్. ఈ ఫైల్ మాకు చూపించలేదు, అందువల్లే బ్లాక్ మనీ అని సీజ్ చేశాం. ఆ కారణంతోనే త్రిపుర గారిని అరెస్ట్ చేశాం. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయించింది ఎవరు? సార్ అది మాకు తెలియదు సార్, అది ఐటీ వాళ్ళ పని. ఆ ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది అనేది అంతా కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. విట్నెస్గా అరెస్ట్ చేయడం తప్ప మాకు ఆ విషయాలు ఏమీ తెలియదు సార్. పోలీసులు అంటే సమాజంలో చాలా గౌరవం ఉంది, చాలా రెస్పెక్ట్ ఉంది. కానీ మీలాంటి కొంతమంది సిస్టమ్ని మీ చేతుల్లోకి తీసుకొని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు, అమాయకుల్ని అరెస్ట్ చేస్తున్నారు. మర్యాదగా అరెస్ట్ చేసిన అమ్మాయిని ఇప్పుడే రిలీజ్ చేయండి. నా అంతేకాదు, మీరు చేసిన దానికి మా ఫ్యామిలీకి క్షమాపణ చెప్పండి. అలాగే సార్. కానీ కానీ ఏంటి? ఓహో, మీడియా వాళ్ళని పిలవాలా? ఎక్స్ప్లెనేషన్ మీరిస్తారా లేదా నన్ను ఇవ్వమంటారా? ఎవిడెన్స్ చూపిమంటారా? సార్ 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 ప్లీజ్ సార్, వద్దు సార్. మా జాబ్స్ పోతాయి. మేమే కేసు విత్డ్రా చేసుకుని అక్యూజ్ని రిలీజ్ చేస్తాం సార్. ప్లీజ్ సార్. గుడ్, వెరీ గుడ్. ఈ బాల అసలు ఎవరు? ఎలా ఉంటాడు? మొహం కూడా కనిపించలేదు. అయ్యో, వెళ్ళిపోతున్నాడే.